హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, ఈ సిరీస్ని ఇలాగే కంటిన్యూ చేయాలంటే మన టార్గెట్ గుర్తుంది కదా దోస్తులు, 1K లైక్స్. మరి ఈ సిరీస్ ముందుకు నడవాలంటే 1K లైక్స్ మినిమం రావాలి దోస్తులు. సో దోస్తులు, మీరెంతగానో అభిమానిస్తున్న మేనత్త కూతురు సిరీస్లో పార్ట్ 51తో మీ ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 51లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని. లక్ష్మి, అగో గీడున్నారా అని ఇద్దరు, శాతి అని వెళ్తానా లక్ష్మి అని వెళ్తానా, ఎవరు సప్పుడు ఎత్తలేరు. ఏ లక్ష్మి, ఏం పుట్టిందా నీకు? అంటే ఏం చేయలేవు, ఆకలి అవుతుంది. లక్ష్మికి ఒంట్లో బాగాలేదంట అత్తయ్య. నేను కూర చేశాను. చేసినావానే? ఏం చేసినావే? మీకు ఇష్టమైన దొండకాయ వేపుడు సాంబార్ చేశాను అత్తయ్య. దొండకాయలు ఫ్రై చేసినావా? మొత్తం ఇట్లా నూనెలా గోలిచ్చినావా? ఇట్లా దేవినావా నూనెలా? మీరు ముందు ఆ కూరని రుచి చూసి అది ఎలా ఉందో చెప్పాక అప్పుడు నేను ఎలా చేశానో చెప్తాను. నా కోడలు నా సాటి అనే లక్ష్మి, వంట అయ్యా నేను రాను అని చెప్తేమో అని ఇంకెవరన్నా మాట్లాడదు కదా. నేను అదే అన్నాను అత్తయ్య. తను ఇక్కడ టాబ్లెట్స్ వేసుకొని పడుకుంది, సోయి లేకుండా ఉంది నేను వచ్చేసరికి. పాపం మర్చిపోయిందేమో. దీని లక్ష్మి ముఖం అంగడపోతే ఇంకోసారి ఎప్పుడన్నా ఏమన్నా అయితే చెప్పు ముందే, లేకపోతే ఇంకెవరన్నా పంపి మీ చుట్టాలను అంటే చేస్తారు. అర్థమైందా? అలాగే అమ్మా. ఇట్లా చేస్తే మేము మలమల మాడాలి. ఎందుకు మాడతారమ్మా? వెంటనే హోటల్ నుంచి వేడివేడి భోజనం తెప్పించుకుంటారు కదా. అంటే నువ్వు రానని చెప్పవు కానీ మేము గిట్లా వాడాలు ఇచ్చుకుంటా కూర్చోమంటావా నువ్వు రాకపోతే? అంటే ఎప్పుడు జరిగేదే చెప్తున్నానమ్మా. సరే సరే, నువ్వేది చెప్తే గదే తంతి. ఇప్పటి నుంచి నువ్వు రాకపోతే చాలు, వాడర్ పెట్టుకుంటాం. రాజు సార్కి ఇంట్లో ఫుడ్ మంచిగా తింటాడని తెలుసు కదా, బయట ఫుడ్ అంత ఎక్కువ ఇష్టపడడం తెలుసు కదా నీకు. సార్ ఇప్పుడు ఆఫీస్ క్యాంటీన్లోనే తింటున్నాడు కదమ్మా, ఇంటి భోజనం పట్టకపోతానే లేడు. దీనికైతే అన్నీ వెళ్తాయి. క్యాంటీన్ అంటే ఏంటిదే? క్యాంటీన్లో కూడా మంచిగా చేస్తారు మనం లెక్కనే, అది ఇంటి భోజనం లెక్కనే ఉంటుంది. ఇప్పుడు మీ ఆఫీస్లోని క్యాంటీన్ భోజనం ఎలా ఉంటుందని మిమ్మల్ని రివ్యూ అడుగుతలేనమ్మా. సార్ అక్కడనే తింటున్నాడు కదా అని అడుగుతున్నా. అసలు ఏం పుట్టిందా నీకు? అత్తయ్య, మీరు వెళ్ళి తినండి, నేను అడుగుతాను ఏమైందో. సరేరా, నువ్వెప్పుడు తింటావురా? నేను వస్తాను పదండి అత్తయ్య, మీరైతే తినండి. సరే. నా కోడలు సాంబార్ వేసింది, నా కోడలు దొండకాయ ఫ్రై వేసింది. షాతి అత్తయ్య, నా షాతి నా కోడలు హగ్గింగ్ చేసుకోవే. అత్తయ్య, ఐ లవ్ యూ అత్తయ్య. నా కోడలు నా చాతి. మనం ఇద్దరం ఎప్పుడు కలిసిన హగ్గింగులు ఇచ్చుకోవాలి, సరేనావే? మీరెంత బాగున్నారు అమ్మగారు. మా అత్తనైతే ఎప్పుడు కనిపిస్తే అప్పుడు కాలు మొక్కమనేది, మీరైతే మంచిగా హగ్ చేసుకుందామంటున్నారు. అవును, మరి హగ్గింగులు చేసుకుంటే నాకు మంచిగా ఉంటుంది, దానికి మంచిగా ఉంటుంది, స్ట్రెస్ అంతా పోతుంది తెలుసా. నువ్వు కూడా ఎవరినన్నా ఊకే హగ్గింగులు చేసుకో, నీకు మంచిగా అవుతుంది చూడు. మీరు తనకి హగ్గింగ్ల గురించి ఎప్పుడు అవసరం లేదు, అదే పనిలో ఉంది తను. నా బొంద హగ్గింగులు వేసుకొనే కదా గిట్లా వేసుకున్నా నా జీవితం. వామ్మో, ఈ అమ్మకు నా విషయం తెలిస్తే ఏం చెప్తుందో ఏమో, నన్ను తీసి పాత్ర పెడుతుంది. రాజు సార్ అయితే జాబ్లో నుంచి వీక్ పారెత్తాడు. చెప్పు లక్ష్మి, తర్వాత ఏం జరిగింది? అమ్మ, నీ కాలం మొక్కుతా, ఈ విషయం నువ్వు ఈ పెద్దమ్మకు, రాజు సార్కి, నా భర్తకు చెప్పొద్దమ్మా ప్లీజ్. ఇంకేమైనా కోరికలు ఉన్నాయా? ఒక లిస్టు మీద రాసి నీ కోరికలన్నీ తీర్చుకుంటూ ఉంటాను నేను. అబ్బా అట్లా అనకమ్మా, నేను మిమ్మల్ని ఏం అడగా అమ్మా, ఒక్కటే కోరుకున్నాను నాకు, ప్లీజ్ అమ్మా ప్లీజ్ ప్లీజ్. ఇంతకీ అసలు ఏం జరిగిందో చెప్పనేలేవు. నువ్వు ఎందుకు చనిపోదాం అనుకున్నావే? అమ్మా, మీరు అయ్యగారిని తీసుకొని హనీమూన్కి పోయినరు కదా. ఊకే హనీమూన్ అంటావు, అది హనీమూన్ కాదే అంటే నువ్వు. అమ్మగారు చెప్పన్నా అద్దా? చెప్పు, ఇంకోసారి హనీమూన్ నాకు చెప్తున్నా. సరే అమ్మా. అయితే అమ్మా, మీరు అయ్యగారిని తీసుకొని బెంగళూరుకు పోయినరు కదా విహారయాత్రకు. ఎందుకమ్మా అలా అంటారు? వినండి, చెప్పు, వినక చేస్తానా? అయ్యగారు నేను ఎంజాయ్ చేయడానికి పోయినాం విహారయాత్రకి. అయితే
అప్పుడు ఆ మౌనిక ఉన్న విరాజ్ వచ్చిండ్రమ్మా. అవును, వాళ్ళు కూడా బ్యాంకాకో ఇక్కడికో వెళ్ళారంట. వచ్చారు. అయితే ఇక్కడికి వచ్చారమ్మా, మన ఇంటికి. మన ఇంటికి వచ్చారా? అప్పుడు మేము ఎవరం లేం కదే. వచ్చారా లేదా తెలుసుకోవడానికి వచ్చారు. వాళ్ళని లోపలికి ఎవరు రానిచ్చారు? నా భర్త ఉన్నాడు కదా, నేను కూడా రానిచ్చాను. అలా ఎలా రాణిస్తావే? అది మేమెవరం లేనప్పుడు. అది కాదమ్మా, మౌనికమ్మ రాజ్ సార్కి లవర్ కదా, మీరు అప్పటికే ఓట్లాడుకుంటున్నారు. అయితే అయ్యగారు మీకు విడాకులు ఇచ్చి మౌనికమ్మనే వేసుకుంటాడు కావచ్చు అనుకున్నా. ఇంకేమనుకున్నావే? అంతే అనుకున్నామ్మా. ఇక మా ఇంటి యజమాని మౌనికమ్మనే అనుకున్నా. అట్లెట్లా అనుకుంటావే? ఆ విరాజుగాడు దాని లవర్ అని తెలియదా నీకు? నాకు ఇంతకుముందు తెలీదమ్మా. అన్నా చెల్లెలు అవుతారని చెప్పారు, ఈ మధ్య తెలిసింది. అలా అనుకొని వాళ్ళని ఇంటికి పిలిచి మర్యాదలు చేసావా ఏంటి? అంత మర్యాదలు ఏం చేయలేదమ్మా. కాఫీ తాగుతారా అని అడిగాను, వద్దన్నారు. కూర్చోబెట్టి నోట్లో పెట్టి తాగించకపోయావా? అమ్మగారు. చెప్పు చెప్పు. అయితే ఆ విరాజ్ సార్ కూడా వచ్చిండని చెప్పినా కదా. అవును. ఛీ, విరాజ్ సార్ ఏంటి? వాడెవడో చెత్తగాని పట్టుకొని. నాకు మీ గొప్ప వాళ్ళందరూ సార్లే కదా, అందుకే అలా అన్నా. వాడు చెత్తగాడని నాకు ఇప్పుడే తెలిసింది. అన్నీ ఇప్పుడే తెలిసాయా? అప్పుడేం చేసావు మరి? నోరెళ్ళ పెట్టుకొని కూర్చున్నావా వాళ్ళని చూస్తూ? అయితే అమ్మా, ఆ విరాజ్ నన్ను పటాయించాడు. ఏంటి? విరాజ్ నిన్ను పటాయించుడేందే? పటాయించుడంటే ఏంటిది? అంటే అమ్మా, నేను కసక్కులా ఉన్నానన్నాడు. ఛీ, మొద్దు మొహమా, దూరం జరుగు. అట్లా అనకమ్మా, నీ కాలు పట్టుకుంటా. ఇంకేమనాలే? ఇంకేమన్నాడు? నేను చాలా అందంగా ఉన్నానన్నాడు. అసలు నేను పని మనిషిలానే లేనన్నాడు. నాకు 2 పిల్లలంటే అసలు నమ్మనే లేదంట. అతను నమ్మితే ఏంటి, నమ్మకపోతే నీకేంటి? అలా మాట్లాడుతూ నన్ను పటాయించాడమ్మా. పటాయించడం అంటే ఇదా? మరేం చేసావు నువ్వు? నువ్వు నేను ఇంకా విరాజ్, నువ్వు ఇంకా విరాజ్ ఇద్దరం జింగు చక్కా వేసుకున్నాం. జింగు చక్కా ఏంటే? అది కూడా తెలీదా అమ్మా? మేమిద్దరం జింగు చక్కా వేసుకున్నాం. అంటే భార్య భర్తలు చేసుకునేది చేసుకున్నాం. ఛీ, అందుకే నేను నిన్ను దూరం జరగమన్నాను. అమ్మగారు, ఛీ, ఆ విరాజ్ గాడితో నువ్వు. చీ, నీకు పెళ్ళైంది కదే, భర్త ఉన్నాడు. అమ్మా, ఛీ, అమ్మగారు, ఛీ, దూరం జరగమని చెప్పానా? అమ్మా, అలా అనకమ్మా. సిగ్గులేదావే నీకు? ఛీ, అయినా నేను నీతో మాట్లాడుతున్నానేంటి? ఇంత చెండాలమైన పని చేసావా? అమ్మా, అలా అనకమ్మా. నువ్వే నన్ను కాపాడుతానన్నావు. లేవు, జరుగు. నాకు బ్రతుకు మీద ఆశ కల్పించావమ్మా. ఇప్పుడు అలా అంటే ఎలా అమ్మా? లేవవే. ఛీ, భర్తను మోసం చేస్తావా? పిల్లలున్నారే నీకు? ఒక్కసారి ఆలోచించు. నీకు మళ్ళీ మీ అమ్మ కూడా అలా ఇంకెవరితోనైనా ఉంటే నీకెలా ఉంటుంది? అమ్మ, తప్పైందమ్మా. మీరే నన్ను కాపాడాలి. తెలియక చేశానమ్మా. తప్పు తెలుసుకున్నానమ్మా. జరగవే, జరుగు. నన్ను పట్టుకోకు, విడిచిపెట్టు. అత్తయ్య. అమ్మ, ప్లీజ్ అమ్మా, నేను మిమ్మల్ని అస్సలు విడిచిపెట్టాను. మీరు నన్ను కాపాడుతానని మాటిచ్చారు. నా దారిన నేను పోదామనుకున్నాను. ఛీ, పోవే, చచ్చిపో. నేను అనవసరంగా వచ్చి నిన్ను ఆపాను. అమ్మ, అలా అనకమ్మా. చీచీ, చాలా ధైర్యం తెచ్చుకొని చచ్చిపోదామనుకున్నాను. ఇప్పుడు ఆ ధైర్యం మొత్తం పోయింది. బ్రతుకు పోయినా ఆశ చిగురించేలా చేశారు మీరు. మళ్ళీ నన్ను విడిచిపెట్టవే ప్లీజ్ అమ్మా. నా పిల్లల కోసం, నా భర్త కోసం. నా భర్త అమాయకుడమ్మా, ఆయన కోసం అలా. నీ భర్త అమాయకుడే, నువ్వు ఇంత పెద్ద తప్పు చేశావు. నేనేం చేయగలను? అమ్మగారు, జాగ్రత్త, పడిపోతారు. నేను మా బావకి చెప్తాను. అమ్మ, ప్లీజ్ అమ్మా, ఎవరికి చెప్పనని మాట కూడా ఇచ్చారు నాకు. నీకు పుణ్యం ఉంటుందమ్మా. ఎలాగైనా చేసి నన్ను కాపాడమ్మా. సరే, కాపాడుతాను. నువ్వు ముందు దూరం జరుగు. అలా అనకమ్మా, నేను మనిషినే కదా. నువ్వు జరగవే. ఇప్పటిదాకా నువ్వేంటో అనుకున్నాను. నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది. అమ్మ, ప్లీజ్ అమ్మా, సారీ అమ్మా. నాకు సారీ చెప్తే ఏమొస్తుంది? నీ భర్తకి, నీ పిల్లలకి సారీ చెప్పు. అమ్మా, ఏంటి అమ్మ అమ్మ అంటూ? అత్తయ్యని పిలుస్తాను. ఈ విషయం అంతా అత్తయ్యకి చెప్పు. తను ఏది చేయాలనుకుంటే అదే చేస్తుంది.
వద్దమ్మా, వాళ్ళకెవరికి చెప్పినా నా జీవితం సర్వనాశనం అయిపోతుందమ్మా. ప్లీజ్ అమ్మా. సరే మరి, నేను చచ్చిపోతాను. ఆ లెటర్ అక్కడే ఉండనివ్వండి. అయ్యగారి పైన ఏ నింద పడకుండా నేను చూసుకుంటాను. బయటకు వెళ్ళి చచ్చిపోతాను. లక్ష్మి, నేను తప్పు చేశాను కదమ్మా. చచ్చిపోవడమే నాకు శరణ్యం. వద్దు లక్ష్మి, అలా అనకు. తప్పు చేశానని ఒప్పుకుంటున్నావు కదా, మరి ఏం చేయనమ్మా? మీకే నన్ను చూస్తే అసహ్యం వేస్తుంది. ఈ విషయం ఎవరికి చెప్పకు. ఎవరికి చెప్పినా వాళ్ళకి నిన్ను చూస్తే అసహ్యం వేస్తుంది. నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు. నీ పిల్లల కోసం నువ్వు బ్రతకాలి. అయితే నన్ను క్షమించినట్టేనా అమ్మా? అమ్మా, అయితే నేను చచ్చిపోతాను. క్షమించాను లేవే. అయినా నేను క్షమించడం ఏంటి? మీరు క్షమిస్తానంటేనే నేను చచ్చిపోను. సరే, క్షమిస్తాను. జరుగు. అమ్మా, నేను మీ కాళ్ళను విడిచిపెట్టను. విడిచిపెట్టకపోతే విడిచిపెట్టకే. దూరం జరుగు. కిందికి దిగుతాను, పడిపోతాను. అమ్మగారు, ఒక నిమిషం విడిచిపెట్టే ఊపిరి తీసుకుంటున్నాను. పీల్చుకోండమ్మా. ఏదో చేద్దాం అనుకున్నాను, ఏంటేంటో జరిగిపోతున్నాయి. అమ్మగారు, ఏంటిదే? ఊపిరి పీల్చుకున్నారా? పీల్చుకున్నాను. అయితే అమ్మగారు, నన్ను మీరే కాపాడాలమ్మగారు. ఎంత కమ్మా వేసిందే సాంబారుని బిడ్డ. నువ్వే నేర్పించినవా అవి వంటలు? నాకు అసలు సాంబార్ చేసుడే రాదు చిన్నమ్మ. అది ఎక్కడ నేర్చుకున్నదో ఏమో, గింత మంచిగా వేసింది. నేను కూడా పరేషాన్ అయినా తిని. పరేషాన్ అట పరేషాను. గంటల కామాన పోసుకుంటూనే ఉన్నా. ఇగో నా బొర్ర చూడెంత ఉబ్బిందో. గంత కమ్మగా నా కోడన్లు ఎవ్వతి వేయలేదు గిట్లా. దొండకాయ ఫ్రై కూడా కమ్మ వేసింది. గది నేర్పినావి నువ్వు? నేను అసలు వంటలే నేర్పలేదానికి. మేమేదో ఉన్నది ఇంత తిని బ్రతికినాం. ఫ్రైలు, సాంబార్లు, ఇన్ని కూరగాయలు ఎక్కడున్నాయి మాకు? ఏవో 4 టమాటాలు, ఇంత పచ్చడో అదో ఇదో వేసుకొని తిన్నాం. గంత గోసపడ్డరానే మీరు? అవును చిన్నమ్మ. మరి అల్లుడు పోయినాక నీకు ఎట్లయిందే? మరి పైసలు ఎట్లా వెళ్ళినాయి? పెళ్లి కూతుళ్ళని రెడీ చేసుడు, ఏమన్నా ఫంక్షన్లు ఉంటే వాళ్ళకి చీరలు కట్టుడు, బ్లౌజులకు ఉక్సులు కుట్టుడు, కాజాలు కుట్టుడు, పంపకాలు చేసుడు, చీరలకు ఫాల్ వేసుడు, ఇక గివ్వే నాకు వచ్చినాయి. గవ్వే చేసిన చిన్నమ్మ. అయ్యో, నీకు ఇంత బట్టలు కుట్టుడు కూడా రాదా అనే? రాదు చిన్నమ్మ, నాకు అసలు ఆ మిషనే అలవాట్లేదు. ఇవాళ రేపు ఒక రైక కుడితే 1000 రూపాయలట. బోటికో బూటికో అనేందో పెట్టుకుంటాన్రు. ఒక రైకకు 1000-2000 తీసుకుంటాన్రు. అవునా చిన్నమ్మ? నాకు తెలీదు. అంటే గిట్లా పువ్వుల అద్దాలు ఓసుడు కాదే, మరి అట్టి రైక గుట్టుడికే. గిటు కత్తిరించి గాడ పెడతాండ్రు, గటు కత్తిరించి గిడ పెడతాండ్రు. ఈ ముక్కటు ఆ ముక్కిట ఎత్తాండ్రు. అయిపోయి దానికి 2000-3000 అంటాండ్రు. అసలు నాకు ఇది తెలిస్తే నేను ఇదే నేర్చుకుంది. మరి గదే నేర్చుకోవని ఎపిసదానా? దానికే మస్తు డబ్బులు వస్తాయి. ఈ ఉసుకులు గుట్టుడు, కాజులు గుట్టుడు గవిటికి ఏమత్తాయి? ఏం రావు. మనం అప్పుడు ఆ కాలంలో వేసుకోకపోదమ్మా? గిట్లా బుగ్గలు పెట్టుకొని చేతులకు గిట్లా మంచి అంచులు పెట్టుకొని గదే మళ్ళీ ఇప్పుడు వేసుకుంటాండ్రు. దానికే 2-3 వేలు తీసుకుంటున్నారా? అయ్యో, నీకు చెప్తాను. ఇంకా నా అమెరికా కోడలు ఉన్నది కదా, దాని పెండ్లికి రైకా కుట్టించుకున్నదే 1,00,000 రూపాయలట. ఒక్క బ్లౌజుకి 1,00,000 రూపాయలా? పెళ్లి బ్లౌజు 1,00,000 రూపాయలంటనే. దానికి ఏమన్నా మీదడున్నదే? గా పెళ్లి రైక ఏం చేసుకుంటారు? ఒక నాడు వేసుకుంటారు, మళ్ళీ ఇడిచిపారేస్తారు. దాన్ని తింటారా? దాని మీద వంటారా? 1,00,000 రూపాయలైనా ఏట దానికి పోత పోతే. ఏం పోత పోసిండ్రు? అన్నీగా మనం మెడలు వేసుకుంటాం కానీ అన్ని నెక్లెస్లలో ఉంటాయి కదా, ముత్యాలు, మంచి మంచి ముత్యాలు, పగడాలు, మంచి ఏందో అంకట్లు, అన్ని రాళ్ళు, రప్పలు, ఎండి దారం అట. అది ఎండి దారం వేసి పోసిండ్రట. అవ్వో, దాని వేసాలు ఒక ముత్యాల దండనే 3-4 వేలు ఉంటుంది. గట్లాంటి అన్ని ముత్యాలు పోతే ఎంత అవుతుంది? ఇక అంకట్లట. అంకట్ల అంటే? అంకట్లని రాళ్ళు ఉంటాయే, ఆ రాళ్ళు కూడా పోయించుకుంటారు. మన నెక్లెస్లలో పెడతారు రాళ్ళు. గా రాళ్ళు పోయించుకున్నది బ్లౌజ్ మీద. అమ్మో, ముత్యాలు, పగడాలు, రాళ్ళు, వెండి దారం ఇవన్నిటికీ కలిపి 1,00,000 రూపాయలు అయింది కావచ్చు. నా కొడుకు సొమ్మంతా ఖాళీ చేసుడిగా. అయ్యో, అంటే అది కూడా ఉద్యోగం చేస్తుంది కానీ
నా కొడుకు కన్నా ఎక్క జీతం అట దానికి ఇంకా. ఇక ఆమె ఉద్యోగం చేసుకుంటుంది కాబట్టి ఆమె కుట్టించుకున్నది కావచ్చు. ఎంత అనుకుంటాను జీతం నా కోడలికి? ఎంత? నా కొడుకు నెలకు 10 లక్షలట, దానికి 20 లక్షలట. ఈఎంఐలు బిఎంఐలు తీసుకున్నారట, ఇల్లు కొనుక్కున్నారు. బాగానే సంపాదిస్తున్నారు అన్నట్టు. ఏ సంపాదన మంచిగానే, గండికే ₹1,00,000 బ్లౌజు కుట్టించుకున్నది అది. నాకు కూడా ఉన్నది. అగో ఏమున్నదే, దా కూసో. నేను కూడా కుట్టించుకున్నా ఒక బ్లౌజు, 2 లక్షలు. వయమ్మో, నువ్వు కూడా కుట్టించినావే? నీకేం తక్క కానీ నీ కొడుకు నీ మొగుడు గిన్ని కోట్ల ఆస్తులు, నీ బ్లౌజుకు 2 లక్షలానే? ఏం పెట్టి కుట్టించినవే? వజ్రాలు వేయించిన. అబ్బో, మరి వజ్రాలు వేయించితే 2 లక్షలైనే? వజ్రాలకే 2 లక్షలు, ఇంకా ముత్యాలు పగడాలు బంగారు జరి పెట్టించిన. మొత్తం 6 లక్షలైంది బ్లౌజు. బ్లౌజుకు 6 లక్షలా? ఏమిటికే ఇవన్నీ వట్టిగా పైసలు దండగా, లేని వాళ్ళకి ఇస్తే వాళ్ళు తిండన్న తింటారు కదా. 6 లక్షలేంది, లచ్చేందో 2 లక్షలేందో ఏందో ఏమో. మరేమనుకుంటాను పైసా అంటే? మనం 4 గుట్లకు పోతాం, వాళ్ళు మనల్ని చూసి వావ్ అనాలే, మనం వాళ్ళని చూసి వావ్ అనేటట్టు వాళ్ళు చేసుకుంటారు. అనకపోతే ఏమవుతుంది? తిన్నదారు కదా అని. ఇప్పుడు నా కొడుకు సంపాదించుతాడు, మొగుడు సంపాదించుతాడు. ఆ సంపాదనకు సార్థకత ఎట్లా వస్తుంది అనుకున్నావు? గిట్లనే వస్తుంది. నేను గిట్ల కుట్టించుకోగానే వాళ్ళు చూసి మురిసిపోతారు. అట్లా మంచిదేతి మీ పైసలు ఉన్న వాళ్ళ కథ. నేను నా కోడలికి కూడా కుట్టిస్తా. కోడలు వాళ్ళకే గమోనికక? థూ, గా నా కోడలే కాదు, నా కోడలకు, నా కోడలు స్వాతికి కుట్టిస్తా. స్వాతిక? అవును, నాకేమేమి ఉన్నాయో నా కోడలికి అవన్నీ కుట్టిస్తా. బంగారు నగలు మస్తు వేపిస్తా, డైమండ్ నెక్లెస్లు కూడా వేపిస్తా. వాడారు పెడితే ఇక. ఇక నీ నగలన్నీ దానికేనా? నీకు చిన్నగా ఉన్నాయా నే నగలు? ఉన్నా లేకున్నా నా కోడలికి మళ్ళీ వేపిస్తా నేను. చేపించుకో. పైసా అంతా ఏం చేసుకుంటావు? ఇక గివే చేపించుకుంటావు కూర్చోండి ఇద్దరు అత్త కోడళ్ళు. వదిలేంది నా కూతురు గురించి ఇలా మాట్లాడుతుంది? ఆ మౌనికని పంపించినందుకు ఇంకా కోపం పెంచుకుంటుంది అనుకున్నాను. మౌనికని తిడుతోంది, నా కూతుర్ని ఇలా మాట్లాడుతోంది. దేవుడా! అగో అత్తంది నీ కోడలు అనే స్వాతి. ఏంటిదమ్మమ్మ? స్వాతి నా కోడలు, నా కోడలు నా స్వాతి. నీ అత్త నీకు 10 లక్షల బ్లౌజు కుట్టిస్తుందట. ఇప్పుడు బంగారం రేటు పెరిగే 10 కాదు ఇక 50 లక్షలు అవుతుందో మరి ఎన్ని అవుతాయో. ఎన్నైనా కుట్టిస్తా నా కోడలు స్వాతికి. అగో మీ అత్త నీకేమో ఏయిస్తా అంటే నువ్వేమో మూతి ఇట్లా పెట్టుకున్నావేందే? ఓ స్వాతి! అమ్మమ్మ? ఏంటమ్మమ్మ? మీ అత్తేమో అంటుంది. అత్తయ్య, నా బంగారు తల్లి నా స్వాతి. ఆమె తిన్నవానే? ఆమె తిన్నవానా? ఇంకా తినలేదు అత్తయ్య. ఎందుకు తినలేవు బిడ్డ? అమ్మ వేసినావు సాంబారు దొండకాయ ఫ్రై, మస్తు తినబుద్ధి అయింది, కానీ నీకోసం కొంచెం ఉంచిన. దానికోసం ఉంచినావా? తింటాను అత్తయ్య, ఇప్పుడు ఆకలిగా లేదు. నేను తినిపియన్న బిడ్డ, కలుపుకురా అన్న. ఇది అసలు కలనా నిజమా? చిన్నమ్మ, నేను కలగంటున్నానా? ఆగే, నాకే అర్థమైతలేదు కలనో నిజమో. వద్దు అత్తయ్య, ఒక 5 నిమిషాలు అయ్యాక తింటాను. దా మరి హగ్గింగ్ చేసుకో. నా కోడలు నా ఛాతి. లవ్ యూ అత్తయ్య. పోయిగా, ఏదో పని మీద పోతాను కదా బిడ్డ, పోయి తొందర వచ్చి తిను. ఇది ఎక్కడ చిత్రమే? నా కోడలు నా స్వాతి. అంతా ఇలా జరుగుతోంది ఏంటి? నేనేం చేయాలి ఇప్పుడు? బావకి ఇదేమైనా తెలిస్తే నన్ను చంపేస్తాడు. చదువుకుంటూ కూర్చోక ఇవన్నీ ఎందుకు నీకు అంటాడు. ఆ మౌనిక, ఆ విరాజ్, లక్ష్మి, ఏంటిదంతా? అంతా వచ్చి నా మెడకు చుట్టుకునేలా ఉంది. అమ్మా, మా లక్ష్మి ఇంట్లోనే ఉందట. లక్ష్మి ఇంట్లోనే ఉందట అమ్మా, పిల్లల రూమ్లో ఉందట, చదువుతుందట. మిమ్మల్ని కలవమని చెప్పినా ఇంకా కలవలేదా? కలిసింది. అమ్మ చెప్పులు లేకుండా బయటకు వచ్చిండ్రమ్మా, ముళ్ళులుంటే గుచ్చుకోపోతాయి. ఏం పర్లేదు, ముళ్ళులు కుచ్చుతాయా? ఇప్పటికే చాలా ముళ్ళులున్నాయి, అవి ఎలా తీయాలో అర్థం అవ్వట్లేదు. ఏందమ్మా? ఏం లేదు, నువ్వు వెళ్ళు. అమ్మా, మీరు దేవుళ్ళమ్మా. ఎందుకు అలా అంటున్నావు? వెళ్ళి పని చూసుకో. లేదమ్మా, మీరు దేవుళ్ళు అంటే దేవుళ్ళే. సరే వెళ్ళు. మా లక్ష్మి ఇంతకుముందు నాతో అస్సలు మంచిగా ఉండేది కాదమ్మా. మీరు వచ్చినప్పటి నుంచే ఏం చెప్పిండ్రో ఏం చేసిండ్రో
లక్ష్మి మొత్తం మారిపోయిందమ్మా. అసలు జీవితంలో నేను ఎప్పుడు ఇంత సంతోషంగా లేనమ్మా. ఎప్పుడు దాని గురించే ఆలోచించుకుంటూ ఉండేటోన్ని. అసలు నీ గురించి ఒకసారి అయ్యగారితో మాట్లాడతాను. ఎందుకమ్మా? ఏమైంది? నేనేం తప్పు చేసినా? రోజు తాగేస్తావా? తాగొస్తే భార్యకి ఎలా ఉంటుంది? ఇంకా నీతో మంచిగా ఉండాలా? తాగిన వాళ్ళని చూస్తేనే అసహ్యం వేస్తోంది ఆడవాళ్ళకి. అలాంటిది కట్టుకున్న భర్త రోజు తాగితే తనని చూస్తే అసహ్యం వేయక ఇంకేం వేస్తుంది? అయ్యో అమ్మా, లక్ష్మి మారిపోయినప్పటి నుంచి నేను మందు కూడా తాగుతలేనమ్మా. ఒట్టు, నా పిల్లల మీద ఒట్టమ్మా. మానేసిన. మానేశావా? నిజమమ్మా, పిల్లల పైన కూడా ఒట్టేశాను. నాకు నా భార్య పిల్లలు అంతే తప్ప ఇంకెవరు వద్దమ్మా. మరి భార్యతో కలిసి ఉండాలిగా నువ్వు. భార్యని అలా దూరం పెట్టొచ్చా? తను నీకన్నా వయసులో చాలా చిన్నది. నేను ఇలా మాట్లాడుతున్నానని తప్పుగా అర్థం చేసుకోకు. ఒక ఆడపిల్ల మనసు గురించి ఆలోచించు. కష్టపడుతున్నామా, పనిచేస్తున్నామా, డబ్బులు ఇస్తున్నామా, ఇంతే కాదు, వీటిని మించి ఇంకా ఉంటాయి. భార్యని ఎక్కడికైనా తీసుకెళ్ళాలి, సంతోషంగా ఉండాలి. తన మనసులో ఏమేం కోరికలున్నాయో ఎప్పుడైనా అడిగి తెలుసుకున్నావా? లేదమ్మా, ఇంత మంచి ఇల్లు, పిల్లలు, ఇంకేం కోరికలు ఉంటాయమ్మా? మరింకా భార్యాభర్తల బంధం అనేది ఎందుకు? ఎవరి దారిన వాళ్ళుండండి. తినడానికి తిండి ఉంది, డబ్బులున్నాయి, పిల్లలున్నాయి. ఇద్దరు కలిసి ఉండడం ఎందుకు? అమ్మా, మానసికంగానే కాదు, శారీరకంగానూ తనకి చాలా అవసరాలుంటాయి. నువ్వు సన్యాసివి కాదు, నీ భార్య సన్యాసి కూడా కాదు. అర్థమైందా? అర్థమైందమ్మా. గుర్తుపెట్టుకో, నీ భార్య పక్కదారి పట్టొద్దంటే నువ్వు తనని పట్టి ఉంచుకో. బయట అలాంటి అవసరాలు తీర్చుతాననే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇలాంటి అమాయకురాల జీవితాల్లోకి చాలామంది తొంగి చూస్తారు. ఎప్పుడు అవకాశం వస్తుందా, ఎప్పుడు దూరదామా అని. గుర్తుపెట్టుకో, ఒక్కసారి జీవితం చేజారిపోయిందంటే మళ్ళీ దాన్ని చేతిలోకి తీసుకోలేవు. అందమైన జీవితం మీది. జాగ్రత్తగా ఉండు. తనకొక భర్తగా ఉండు. ఉన్నానంటే ఉన్నాననే బొమ్మలా కాదు, ప్రేమని పంచు. తను నీకు రెట్టింపు ప్రేమనిస్తుంది. అర్థమైందమ్మా, నా కళ్ళు తెరిపించావు. మొత్తం తాగుడికి బానిసై అసలు నేను ఏం చేస్తున్నానో నాకే తెలియకుండా అయిపోయిందమ్మా. తాగుడు మానేశాను, తిరిగి మళ్ళీ ముట్టుకోను. నా భార్యను బాగా చూసుకుంటాను. తాగుడికి బానిస అవ్వడం ఎందుకు? తాగిన మత్తులో అన్నీ మర్చిపోతామమ్మా. బాగా నిద్రపడుతుంది. నీ భార్యను ఒకసారి ప్రేమగా చూసుకోవడం ప్రారంభించు. అది మందు కన్నా ఎక్కువ మత్తునిస్తుంది. అన్నీ మర్చిపోతావు. లేమ్మా, అన్నయ్య, ఇప్పుడు వస్తున్నావా? ఏం జరిగింది? వీడెందుకు ఇక్కడ ఉన్నాడు? రే, ఏం లేదు అయ్యగారు. ఏమైందమ్మా? ఏం లేదన్నయ్య, భార్యని తాగొచ్చి కొడుతున్నాడంట. దాని గురించే మాట్లాడాను. చెల్లెమ్మా, ఇలాంటి వాళ్ళ గురించి నీకెందుకమ్మా? వీళ్ళు ఎలాంటి వారో మనకు తెలీదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. నచ్చకపోతే చెప్పు, తీసేసి వేరే వాళ్ళని పెట్టుకుందాం. అంతేగాని వాళ్ళతో మాట్లాడాలు ఇలాంటివి చేయకమ్మా. అన్నయ్య, మౌనిక వస్తుందని ఎవరు చెప్పారు ఫోన్ చేసి నాకు? నేనే చెప్పాను. వస్తున్నానమ్మా, నువ్వేం భయపడకని చెప్పావా? అందుకే వచ్చాను. ఇంకాసేపు అయినాక రాకపోయావా? మౌనిక కడుపులో బిడ్డ పుట్టాక. ఎంత భయమేసిందో తెలుసా అన్నయ్య? ఇప్పుడు వస్తావా? సారీ అమ్మా, కావాలనే ఇలా చేశాను. నువ్వు ధైర్యంగా ఉండాలని. అసలైతే కోమలిని హాస్పిటల్కి తీసుకెళ్ళాను.